ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఒక యూట్యూబర్ చనిపోయినట్టు మనకు వార్తలొస్తున్నాయి. ఆమెది అనుమానాస్పద మృతి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు యూట్యూబ్‌లో లక్షల్లో సబ్‌స్క్రైబర్స్, ఇన్‌స్టా‌లో మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె చలామణి అవుతుంది. మధుమిత అనే యువతి. మరి ఏమయ్యింది? అసలు ఎందుకు ఆమె మరణించాల్సి వచ్చింది? అసలు ఇది మర్డరా? లేకపోతే ఆత్మహత్యనా? అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంది. అందులో ముఖ్యంగా వాళ్ళ పేరెంట్సే ముందుగా చెప్తున్నారు. ఇది అనుమానాస్పద మృతి అని చెప్పేసి, ఖచ్చితంగా మా అమ్మాయిని చంపేశారు అనేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది? అసలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ యూట్యూబర్ మధుమితకి అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మాకు లైన్‌లో మా ప్రతినిధి తేజ ఉన్నారు. తేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తేజ, ఏం జరిగింది? మధుమిత లక్షల్లో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటున్నారు. మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న అమ్మాయికి అసలు ఏం జరిగింది? అసలు ఇంకా ఏదైనా కారణాలు అయ్యి ఉంటుందా ఈమె చనిపోవడానికి గల కారణాలు? ఖచ్చితంగా పోలీసులైతే ఈ కేసులైతే కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో దర్యాప్తు చేయడంలో అంటే ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక వ్యక్తి పైన వీళ్ళు తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. అతను అదుపులోకి తీసుకోవాలి, అతను అరెస్ట్ చేయాలి, అతను ఇదంతా చేశాడని చెప్పేసి. ఆ వ్యక్తి ఎవరు కాదు, ప్రతాప్. అతని తెల్ల దేవరపల్లి. సో వీళ్ళిద్దరు కూడా విజయవాడ దగ్గరలోనే ఉంటున్నారు. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఈమె యూట్యూబర్ మధుమతి. కొంత లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె రెగ్యులర్ గా కూడా వీడియోస్ అన్ని కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమె కూడా మిస్టేక్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వివాహం అయిన ఒక వ్యక్తితో ఈమె పరిచయం ఏర్పరచుకోవడం, తర్వాత ఇద్దరు కలిసి విలాసాలకి తిరగడం, ఉండడం, ఇన్ని రోజులు కూడా ఎంజాయ్ చేయడం, దాని తర్వాత ఆ అబ్బాయి ఈమె ముఖాన్ని చాటేశాడు. అంటే ఈమెతో కట్ చేసుకోవాలి అని చెప్పేసి అతను నిర్ణయం తీసుకున్నట్టు కూడా అర్థం అవుతుంది. తర్వాత ఈ అమ్మాయి ఈ రకంగా పాల్పడింది బలవన్మరణానికి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి బలవన్మరణానికి ఈమె ప్రయత్నించింది. అక్కడ చనిపోయింది. అయితే ఆ మెడపైన గాయం కావడంతో వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తి ఈమెను ఏదో ఒకటి చేసే ఉంటాడు, దాని తర్వాత ఈమె ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి అతన్ని శిక్షించాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే వీళ్ళ తల్లిదండ్రులకి ప్రతాప్తో ఈ అమ్మాయికి సంబంధం ఉంది అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులకి ఎలా తెలుసు అంటారు? అసలు ఈ ప్రతాపే అంటే ఈ ఆత్మహత్యకి, హత్యకి వాట్ ఎవర్ ఆమెకి కారణం అని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్నారు అంటారు. ఈ సంబంధం కాదు, అక్రమ సంబంధం. ఎందుకంటే ఆల్రెడీ అతనికి పెళ్లి అయిపోయింది, అతనికి భార్య ఉంది. అయినా కానీ మధుమతి అతనితో రిలేషన్ పెట్టుకుంది. ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి పైన నిందలు వేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది కదా. మా కుమార్తెను వాళ్ళు తీసుకెళ్లి ఏదో చంపేశారని వాళ్ళు డైరెక్ట్ గా ఆరోపిస్తున్నారు ఆ వ్యక్తి పైన. సో కాబట్టి పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. విచారణలో మరి ఏమైనా విషయాలు మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్త ఎందుకు సెన్సేషన్ అవుతుందంటే ఆమె ఒక మంచి యూట్యూబర్ కావటం, లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం, సడన్ గా ఆమె మరణించడం, తర్వాత ఈ ఫాలోవర్స్ అందరూ కూడా కొంచెం నిరాశ పడ్డారని అనుకోవచ్చు. లక్షల్లో ఉన్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తానికి అంటే 22 ఏళ్ల యువతి మధుమిత, ఈమెకి వివాహేతర సంబంధం వల్లనే ఇప్పుడు ఈ ఘటన జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పెళ్ళైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఈ అమ్మాయి ఏజ్ చూసినా 22 ఏళ్ళు. అంటే ఏం జరిగింది? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగి ఉండాలా, లేకపోతే భార్యని వదిలేసి ఈమె దగ్గరికి రమ్మని ఏమైనా ఫోర్స్ చేసి ఉండొచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాము, లవర్ మోజులో పడి భార్యను చంపడము, భర్తను చంపడము, ఇలాంటి వార్తలు మనం ఎన్నో కోకొల్లలు చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఇవే వార్తలు మనం వింటున్నాం కూడా. అయినా కూడా ఇలాంటి వార్తలు మళ్ళీ బయటికి రావడం, ఇప్పుడు వివాహేతర సంబంధం వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది అని అంటున్నారు. ముఖ్యంగా ఈమె సూసైడ్ చేసుకుందా, అంటే ఈమె ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఈ ప్రతాప్ అనే వ్యక్తే ఉరేసి మరి చంపి ఇలా చిత్రీకరించారా అనేది పోలీసు వివరణలో తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఆలోచిస్తే మాత్రం ఈ ప్రస్తుతం
కేసు అయితే నమోదు చేసుకున్నారు. మరి నమోదు చేసుకున్న కేసు మరి ఇప్పుడు దర్యాప్తు తర్వాతనే ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ పేరెంట్స్ మాత్రం వీళ్ళకి గత కొంతకాలంగా పరిచయం ఉంది. ప్రేమ ప్రేమ వ్యవహారం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగి ఉండాలి. అయితేనే మా అమ్మాయి ఇలా చేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్స్టా అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ కానీ చూస్తే మాత్రం ఈమె ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు అయితే తెలుస్తుంది. మరి యాక్టివ్గా ఉన్న అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు అని చెప్పేసి అయితే అందరు అంటున్నారు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇలాంటి పరిస్థితి తను తెచ్చుకుంటుందని మేము అనుకోలేదు, కానీ ఇదంతా ప్రతాప్ అనే వ్యక్తి వల్లనే జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది. మరి ప్రతాప్ అనే వ్యక్తికి ఈ ఆత్మహత్యకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే నిజంగానే మర్డర్ చేసి ఇలా చిత్రీకరించారా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. మరి పోలీసులు